ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం పిచ్చిపూకు ఫ్యాన్ వార్స్ ఎవరు చేయకండి, ఎందుకంటే ఎవరి స్టామినా ఆడిది. అంటే ఫస్ట్ మనం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాట్లాడుకుందాం. అసలు బాహుబలి అనేది అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ప్రభాస్ గారు మరియు రాజమౌళి గారు, ఇదే నిజం. సో ఒక రూట్ వేశారు. ఒక సినిమాకి అన్నేళ్ళు అంతంత టైం ఇచ్చి ఒక రిస్క్ తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. అండ్ ది హార్డ్ వర్క్, ఇట్ వాజ్ లైక్ ఎక్సలెన్స్. అంటే 108 kg అంత బల్క్ అయి కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను లేజీ అని చెప్పుకుంటూ ఉంటాడు ప్రభాస్. అసలు నమ్మకండి మీరు, నిజంగా రాజమౌళి గారు అన్నట్టు ఇన్నోసెంట్ కనుక కనిపించే ఇంటెలిజెంట్ పర్సన్ ప్రభాస్ గారు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే అతను బయట కనిపించేది ఇన్నోసెంట్ గా, సింపుల్ గా, మంచి క్యారెక్టర్ తో, డిసిప్లిన్ గురించి కూడా చెప్తూ ఉంటాడు ప్రభాస్ గారు. అంటే ఫస్ట్ ఒక ఈవెంట్ లో చెప్పారు. సో అలానే అతను కనిపించే అంత అమాయకుడు ఏం కాదు. హీ వాజ్ టూ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ గుడ్ క్యారెక్టర్ అని చెప్పాలి. రాజుల వంశం కథ అలానే ఉంటాడు. అండ్ ఇంకొక వైపు చూస్తే మనం అల్లు అర్జున్ గారిని చూడాలి. అల్లు అర్జున్ ఈజ్ ఏ హార్డ్ వర్కింగ్ యాక్టర్ నిజంగా. అంటే ప్రభాస్ గారితో పోల్చుకుంటే అల్లు అర్జున్ కి అంత జెనెటికల్ సపోర్ట్ లేదు. హిస్ లుక్స్ ఆర్ గుడ్. అండ్ ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడితే హీ వాజ్ 6 feet హైట్ ప్లస్ 6.3 inch హైట్ ఉంటది. సో అతనంత హైట్ లేకపోయినా కూడా అల్లు అర్జున్ హార్డ్ వర్క్ తో నిల్చున్నాడు. సో అల్లు అర్జున్ ఆల్సో హ్యాస్ లుక్స్. కానీ నిజం చెప్పాలంటే అల్లు అర్జున్ గారు మెయిన్ గా యాక్టింగ్, డాన్సింగ్ లో ఎక్కువగా హార్డ్ వర్క్ చేశారు. డాన్స్ గురించి అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు. మీరు దాని వెనకాల ఉన్న వీడియోస్, మేకింగ్ వీడియోస్ కూడా చూసుండొచ్చు. ఆ స్టెప్స్ అయితే చాలా కష్టంగా ఉంటాయి. హీ వాస్ టూ హార్డ్ వర్కింగ్ అండ్ మోస్ట్ ట్రిగర్డ్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఎంత గట్స్ ఉంటుంది అంటే మోస్ట్ సెన్సిటివ్ టాపిక్స్ పైన తను మాట్లాడతారు. అండ్ హార్డ్ వర్క్ తో నిల్చున్న యాక్టర్ అల్లు అర్జున్ గారు. అండ్ ప్రభాస్ గారి విషయానికి వస్తే హీ వాజ్ గుడ్ యాక్టర్. అంటే తన లుక్స్ కానీ, ఇంకా చెప్పాలంటే హైట్ ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఓన్లీ జెనెటిక్స్ ఏనా అంటే కాదు. అంటే ఇప్పుడు సపోజ్ మనం సలార్ సినిమానే చూసుకుందాం. అందులో తనకుండే ఆ స్వాగ్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. అండ్ డైలాగ్ డెలివరీ కూడా ఒక యూనికెస్ట్ టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ మెయింటైన్ చేస్తారు ప్రభాస్ గారు. సో మీరు సలార్ చూడొచ్చు. ఒక సీన్ ఉంటది సలార్ లో, నేను డైలాగ్స్ గురించి మాట్లాడను, ఓన్లీ ఫైట్ గురించి. ఒక సీన్ లో ఇట్లా 2 యాక్స్ ఉంటది. యాక్సెస్ అంటే గొడ్డలు ఉంటది కదా, గొడ్డలు ఇలా డ్రాప్ చేస్తూ ఒక సీన్ ఉంటది. ది వే హీ డ్రాప్స్ ది గొడ్డలి అనేది టూ గుడ్. ది వే హీ డ్రాప్స్ ది యాక్సెస్ అంటే ఆ వెపన్స్ ని పడేసే ఒక స్వాగ్ అనేది మీకు చూపిస్తుంది ప్రభాస్ కున్న రేంజ్ ఏంటనేది. తన స్క్రీన్ ప్రెజెన్స్ మెయిన్ గా స్టార్ కు ఉండాల్సిన లక్షణాల్లో ఎక్స్ప్రెషన్స్ కాదు, స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ అనేది మెయిన్ గా చూస్తారు. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ది ఐ, తన ఐస్ జాలు. అంటే ఆర్జీవి గారు అంటారు కదా, లైక్ ఒక యాక్టర్, ఒక డైరెక్టర్ ఆర్జీవి గారు కాదు, సందీప్ రెడ్డి వంగ గారు. సో సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన దాన్ని బట్టి అయితే ప్రశాంత్ నీల్ గారు తన సినిమాల్లో ఎలివేషన్స్ ఉంటాయి అంటారు. చాలా మంది ఓన్లీ ఎలివేషన్స్ అండ్ ఫైట్స్ ఉంటాయి అనుకుంటూ ఉంటారు, కానీ సబ్ కాన్షియస్ గా రన్ చేస్తారు సినిమాని అని. సో మీరు సలార్ సినిమా ఇట్లా చూసుంటే మీకు అనిపిస్తుంది ఓన్లీ ఐ ఇంటెన్సిటీతో మనకి ప్రభాస్ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ మనం ఫీల్ అవుతాం. దట్ ఐ ఇంటెన్సిటీ. అంటే చాలా మంది అంటూ ఉంటారు లాటరీ స్టార్ అని. అండ్ ఏమంటారంటే లాటరీ స్టార్ పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఏమి ఇవ్వడు, యాక్టింగ్ స్కిల్స్ అంతేముండే అంటారు, కానీ ఎక్స్ప్రెషన్సే కాదు, ఐ ఇంటెన్సిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అండ్ స్వాగ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ యాక్టింగ్. ఎవరైతే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు కేవలం స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోనే స్టార్ అయ్యారు. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తారు. రాజమౌళి గారు కూడా ఒకసారి చెప్పారు, ఛత్రపతిలో ఒక సీన్ లో ప్రేమని, అలాగే దీన్ని ఏమంటారు, ఆనందాన్ని, తనకుండే బాధని, ఇలా ఛత్రపతి సినిమాలో ఒక సీన్ లో తన అమ్మని చూడగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. సో ఈ యొక్క సీన్ చాలు ప్రభాస్ గారి యాక్టింగ్ స్కిల్స్ గురించి. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడితే చాలా మంది అయితే ట్రోల్ చేస్తూ ఉంటారు, అంటే స్పీచెస్ కి కానీ, ఓవర్ యాక్షన్ అని కానీ, అది ఇది అని. సో పుష్ప 2 కలెక్షన్స్ ని కూడా మనోళ్ళు బాహుబలితో కంపేర్ చేస్తుంటారు. హై టికెట్ రేట్స్ అంటారు, అది ఇది అంటారు.
యూ డోంట్ వాంట్ టు కంపేర్ బోత్ ఆఫ్ దెమ్. ఏంటంటే పుష్ప 2 వరకు తను రాజమౌళి గారు తీయలేదు కదా, పుష్ప సుకుమార్ గారు తీశారు. అండ్ పుష్ప ఈజ్ ఏ తన వే ఆఫ్ స్టైల్ కానీ టోటల్ గా ఒక వర్సటైల్ యాక్టింగ్ అనేది చూపించారు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టింగ్ అనేది చూపించారు. ఆ డైలాగ్ డిక్షనరీ కానీ డైలాగ్ డిక్షన్ అనేది డిఫరెంట్ గా ఉంది. యూ కెన్ సీ పుష్ప అనేది ఒక వరల్డ్ వైడ్ ట్రెండ్ అయింది. డైలాగ్స్ కానీ ఆ మేనరిజమ్స్ కానీ అవన్నీ అల్లు అర్జున్ గారు క్రియేట్ చేసుకున్నారు. ఇదే యూనిక్ టైప్ ఆఫ్ యాక్టర్. అండ్ మాస్ యాక్షన్స్ కానీ అన్ని బాగానే చేస్తారు. హీ వాజ్ వర్సటైల్ యాక్టర్. కామెడీ కానీ యాక్టింగ్ కానీ అన్ని బాగా చేస్తారు. సో యూ డోంట్ వాంట్ టు ట్రోల్ హిమ్. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో కూడా అంటారు బాలకృష్ణ గారు, మీకు కాంపిటీషన్ ఎవరంటే నాకు నేనే సాటి అని ఒక లిరిక్ చెప్తారు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఏ కాంట్రవర్సీ. అంటే తన గురించి తను చెప్పుకున్నాడు. హిస్ కాన్ఫిడెన్స్ అంటే తన మెంటాలిటీ కూడా ఎట్లుంటది అంటే ఖచ్చితంగా ఒకటే సింగిల్ థాట్, పాజిటివిటీ. యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. అంటే ఒక పెద్ద యాక్టర్ నుంచి మీరు నేర్చుకోవాలి కానీ కంపేర్ చేయకూడదు వేరే యాక్టర్ నుండి. అంటే తను ఏం చెప్తారంటే జస్ట్ తన మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే సింగిల్ థాట్. అంటే ఎవరికైనా కూడా ఉంటాయి నెగటివ్ థాట్స్, లైక్ తర్వాత ఏం జరుగుతుంది, అరే ఎట్లా, అరే ఏదో ఒకటి. అంటే మీకు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కూడా మీరు చూసుకోండి, ఏదో ఒక ఇబ్బంది ఉంటది. అరే నెక్స్ట్ ఎట్లా, ఇట్లా నెగటివ్ గా మనం అట్లా ఆలోచిస్తూ ఉంటాం, ఇట్లా జరిగితే ఎట్లా, అట్లా జరిగితే ఎట్లా అని. కానీ అట్లాంటి నెగటివ్ థింకింగ్ ఉండదు అల్లు అర్జున్ గారికి. ఓన్లీ పాజిటివ్ థింకింగ్, కాన్ఫిడెన్స్. అంటే ప్రతి సీన్ ని అలా పుల్ చేయాలి, అట్లా స్క్రీన్ ప్రెజెన్స్ ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. సో ప్రభాస్ గారు కూడా అంతసేపు సలార్ లో అట్లా హై ఇంటెన్సిటీ అండ్ బాహుబలి గురించి తను డేట్స్ ఇచ్చి అంత కష్టపడ్డారు. సో వాళ్ళని జనరల్ ఆడియన్స్ ఇట్లా టీఎఫ్ఐ బానిస అది అంటూ ఉంటారు కదా, మీరు అట్లా కంపేర్ చేయడం అనేది నాకు చాలా నచ్చట్లేదు. నేను చాలా చోట్ల చూశాను. అల్లు అర్జున్ గారు నేను చిన్నప్పటి నుంచి అంటే తన సినిమాస్ మూవీస్ చూస్తూ ఉన్నాను, ప్రభాస్ గారు కూడా. అల్లు అర్జున్ ప్రతి సినిమాకి తన స్టైల్స్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఎంత కష్టమైన స్టెప్ అయినా కూడా ఈజీగా చేస్తారు. మనకు చూస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ హీ వాజ్ గోటెడ్ యాక్టర్ అన్నమాట. అండ్ తను కూడా 6 ప్యాక్ చేశారు, అంటే వర్కౌట్ చేస్తారు, మంచి డైట్ తీసుకుంటారు, ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అండ్ ఆడియన్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ట్రిగర్డ్ స్పీచెస్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. సెన్సిటివ్ టాపిక్స్ పైన మాట్లాడుతూ ఉంటారు. జనాలు తనని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కానీ వాస్ టూ గుడ్ యాక్టర్ అని చెప్పాలి. క్రిటిసిజం ఎంత వచ్చినా పుష్ప 2 అప్పుడు అతను భరించారు. అండ్ తను లైఫ్ లో కూడా మూవ్ ఆన్ అవుతున్నారు. అండ్ ప్రభాస్ గారు కూడా అంటే తనకి మధ్యలో ఆది పురుషులు అంటే ఒక డిజాస్టర్ వచ్చినా కూడా తన క్రేజ్ లెవెల్ ఎట్లుందంటే బాహుబలి మూలంగానో లేకపోతే తన ఓన్ స్టార్డమ్ అనేది చాలా గట్టిగా ఉంటది. ఎందుకంటే తన క్యారెక్టర్ కానీ, తన హార్డ్ వర్క్ కానీ, తన డిసిప్లిన్ కానీ సూపర్ గా ఉంటది. అండ్ హీ గాట్ బ్యాక్ హిస్ లుక్స్ బ్యాక్ అని చెప్పాలి సలార్ తో కానీ. అండ్ ఇప్పుడు వస్తున్న రాజాసాబ్ లో కూడా చూసాం తన మంచి బాడీ కానీ. ఇప్పుడు కన్నప్ప ట్రైలర్ కూడా వచ్చింది, అందులో కూడా తన బాడీ అనేది రా అండ్ రస్టిక్ గా ఉందంటే నమ్మండి, సూపర్ గా ఉన్నారు ప్రభాస్ గారు. అండ్ అల్లు అర్జున్ గారు కూడా కొత్త కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నారు. పుష్ప 1, పుష్ప 2 తర్వాత అట్లీ గారితో ఒక సినిమా ఉంది, అందులో దీపికా పడుకోన్ యొక్క గ్లిమ్స్ కూడా వచ్చింది. ఇట్ వాస్ టూ గుడ్ అని చెప్పాలి. దే ఆర్ వర్కింగ్ గుడ్. ఇద్దరు మంచి యాక్టర్స్, మంచి డాన్సర్స్. సో మంచి మార్కెట్ ఉంది. ఎవ్వరు పాన్ ఇండియా స్టార్ అంటే ఇద్దరు. అంటే ఫస్ట్ ప్రభాస్ గారు వచ్చారు రాజమౌళి గారి ప్రాజెక్టు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టైమ్ లైన్ అని చెప్తున్నాను. అంటే మెచ్యూర్డ్ గా ఆలోచించండి, పిల్లని భాగాలాగా ఆలోచించకండి. అంటే ఎవరి టైం లైన్ వాళ్ళది. ప్రభాస్ రోడ్ వేసాడు, అది అంటే ది రిస్క్డ్. అంటే రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు ది రిస్క్. అంటే వాళ్ళ క్రూ కూడా ఉంది, ఓన్లీ ప్రభాస్ గారు రాజమౌళి గారు అనను కానీ వాళ్ళ టీం అంతా కూడా పెట్టిన ఎఫర్ట్స్ కి వచ్చిన ఒక ప్రోడక్ట్ బాహుబలి. బాహుబలి ఈజ్ ఏ మాస్టర్ పీస్. ఎస్, పుష్ప 1, పుష్ప 2 కూడా మంచి సినిమాలే. సో నేను చెప్పేది ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా చాలా హార్డ్ వర్కింగ్ యాక్టర్. మీరు అంటే లక్ తో కాదు, తను లక్ తో కాదు హార్డ్ వర్క్ తో నిల్చున్నారు. వాట్ హీ హ్యాస్ ద నేమ్ దట్ వాస్ కేమ్ ఫ్రమ్ హిస్ హార్డ్ వర్క్ అని చెప్తున్నాను. తను జెనెటిక్స్ అంటే మరీ హై లెవెల్ జెనెటిక్స్ ఏం లేవు. లుక్స్ ఉంటాయి, ఓకే లుక్స్, గుడ్ లుక్స్ అని చెప్పాలి. మరీ ఓవర్ ద టాప్ లుక్స్ అని కూడా చెప్పను. తను జెనెటిక్స్ తో రాలేదు, హార్డ్ వర్క్ తో వచ్చారు. అండ్ ప్రభాస్ గారికి జెనెటిక్స్, మంచి లుక్స్, మంచి బాడీ ఉన్నా కూడా ఒకవేళ స్వాగ్ అండ్ చరిష్మా యాక్టింగ్ స్కిల్స్ లేకపోతే వేస్ట్.
సో హీ మెయింటైన్స్ దట్. అండ్ తన గుడ్ క్యారెక్టర్, ఆఫ్లైన్లో మెయింటైన్ చేసే క్యారెక్టర్ కానీ, అండ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే నేచర్ కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, ఇంకొకరి గురించి ఆలోచించడం అనేది టూ గుడ్. సో యూ వాంట్ టు టేక్ ది పాజిటివ్ థింగ్స్ అన్నమాట. పాజిటివ్ థింగ్స్ని మనం తీసుకోవాలి, నెగటివ్ థింగ్స్ని మనం పట్టించుకోకూడదు. ఫ్యాన్ వార్స్ ఇవన్నీ స్టాంప్ యాడ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. బట్ యూ వాంట్ టు స్టాంపర్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మీరు నెసెసరీ టిప్స్ అనేది తీసుకోవాలి. అలాంటప్పుడే మీరు కూడా సేఫ్గా ఉంటారు. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బి సేఫ్. యా, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిన విషయాలు మీకు ఏదైనా తప్పనిపించినా, లేకపోతే నాకు సపోర్ట్ చేయాలనిపించినా కూడా కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ని కూడా నేను తీసుకోగలుగుతాను. ఎప్పుడైతే నెగిటివ్ కామెంట్స్ని కూడా నేను తీసుకోగలుగుతానో అప్పుడే నేను ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ అవ్వగలుగుతాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి టైప్ ఆఫ్ కాంటెంట్, ఇంకా కాంటెంట్ వీడియోస్ కూడా వస్తాయి మీకు. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.